ఎవరైతే టీఎస్ పీజీ సెట్ ద్వారా ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారో ఆర్ ఎంఫార్మసీ చేద్దాం అనుకుంటున్నారో నేను ఈరోజు హెల్ప్ డెస్క్కి కాల్ చేయడం జరిగిందండి. సో ఈ హెల్ప్ డెస్క్కి కాల్ చేసి మనకు వెబ్ కౌన్సిలింగ్కి ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలో అవన్నీ తెలుసుకున్నానండి. సో ఈ వీడియోలో కంప్లీట్గా నేను చెప్పబోయే సర్టిఫికేట్స్ ఉంటే మీరు హ్యాపీగా వెబ్ కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవచ్చండి. సో చాలామంది స్టూడెంట్స్ కంగారు పడుతున్నారు, పీసీసీఎంఎం లేని వాళ్ళు కానీ ఎవరికైతే సర్టిఫికేట్స్ ఇవ్వకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఉండి సర్టిఫికేట్స్ ఇవ్వరు కదా కొన్ని కాలేజెస్లో. సో వాళ్ళు ఏం చేయాలో అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో నేను చెప్పబోయే సర్టిఫికేట్స్ ఉంటే ఓకే, సేఫ్ సైడ్ అండి. సో ఫస్ట్ వాళ్ళు ఏమన్నారంటే మీ యొక్క మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ పర్ఫెక్ట్ ఉండాలి. మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో మీకు ఏమైనా సర్టిఫికేట్స్కి రిలేటెడ్ అయిన ఏమన్నా డూప్లికేట్ సర్టిఫికేట్స్ కానీ ఎవరైతే ఇలా ఇంప్రాపర్గా అప్లోడ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకు ఫాస్ట్గా వాళ్ళు రెస్పాండ్ అవ్వాలంటే ఈమెయిల్ ద్వారా మొబైల్ ద్వారా మీకు మెసేజ్ చేస్తారు. సో ఇవి ఈమెయిల్స్ కూడా కరెక్ట్ ఏవైతే మీకు రిప్లై వచ్చేటట్టు ఉంటాయి అవి మాత్రమే ఇవ్వండి. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నేను సర్టిఫికేట్స్ మాత్రమే చెప్తాను, అవి ఉంటే మీకు సరిపోతుంది. ఫస్ట్ వచ్చేసి గేట్ కానీ జీప్యాడ్ కానీ టీఎస్ పీజీ సెట్ ద్వారా ఏదో ఒక ద్వారానే మనం అప్లై చేసుకోవచ్చు. సేమ్ వెబ్సైట్లోనే 2 ఆప్షన్స్ ఉంటాయి, చూజ్ ఎనీ వన్ అని. సో ర్యాంక్ కార్డు మనకు స్కాన్ చేసి పెట్టుకోండి. సో 100 బిలో 500 KB ఉండాలి అన్నీ, అండ్ ఎబో 100 KB ఎబో ఉండాలి, ఈ రేంజ్లో ఉండాలి. 100 ఎబో 500 బిలో. సో జేపీజీ ఫార్మేట్లో అన్నీ స్కాన్ చేసి పెట్టుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ర్యాంక్ కార్డ్, మీరు ఏ ఎగ్జామ్తో అప్లై చేద్దాం అనుకుంటారో దాని యొక్క ర్యాంక్ కార్డ్. సెకండ్ వచ్చేసి 10th క్లాస్ మెమో. నేను చెప్పబోయే ప్రొసీజర్తోనే మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ ఫార్మేట్లో చెప్తున్నా. అంటే మీరు వెబ్ కౌన్సిలింగ్లో ఎట్లయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో ప్రాసెస్ ఇట్లానే ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఎస్ఎస్సి 10th క్లాస్ ఒరిజినల్ మెమో, ఎస్ఎస్సి యొక్క బోనాఫైడ్. సో 2 సర్టిఫికేట్లు, ఎస్ఎస్సి మెమో, ఎస్ఎస్సి బోనాఫైడ్. థర్డ్ వచ్చేసి ఇంటర్ మెమో, ఇంటర్ బోనాఫైడ్. ఇది ఒరిజినల్సే అన్నీ, కలర్ ఫోటో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి బీటెక్. సో ఇక్కడ బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు, బీఆర్కి చేసిన వాళ్ళు ఉంటారు, బీ ఫార్మసీ. సో ఈ 3 బీటెక్ కానీ బీ ఫార్మసీలో ఏమన్నా సర్టిఫికెట్స్ లేకుంటే మేము అలో చేస్తామన్నారు. ఏవైతే 10th క్లాస్ ఇంటర్లో బోనాఫైడ్స్ కానీ మెమోస్ కానీ కరెక్ట్ లేకుంటే రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేది మనకు డిగ్రీ కానీ బీటెక్ కానీ ఫార్మసీ కానీ అక్కడ ఆపుతారు. సో ఆ సర్టిఫికెట్స్ లేకుంటే ఓకే, కానీ 10th ఇంటర్ బోనాఫైడ్స్ కానీ అందులో లేకుంటే ఆపేస్తారండి. సో మోస్ట్లీ మనకు బీటెక్ కానీ బీ ఫార్మసీ బీఆర్కు ఫస్ట్ వచ్చేసి బోనాఫైడ్, మీ యొక్క బోనాఫైడ్ ఉండాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉండాలి. ప్రొవిజనల్ అంటే అన్ని సెమిస్టర్ యొక్క మెమోస్ కలిపి ఒకటే దాంట్లో వస్తుంది అది. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసి కన్సాలిడేటెడ్ మెమో. కన్సాలిడేటెడ్ మెమో అంటే అన్ని మెమోస్ కలిపి ఒకటే షీట్లో అన్ని సెమిస్టర్ ఉంటాయి, బీటెక్ వాళ్ళకు బీ ఫార్మసీ వాళ్ళకు. ప్రొవిజనల్ సర్టిఫికేట్ అంటే జస్ట్ మీ యొక్క పేరు, మీ కాలేజ్ పేరు, మీ బ్రాంచ్ ఏంది, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మొత్తం ఒక షీట్లో జస్ట్ ఆ డీటెయిల్స్ మాత్రమే ప్రొవిజనల్ అంటారు. కన్సాలిడేటెడ్ వచ్చేసి అన్ని మెమోస్. సో మెయిన్ పాయింట్, అందరికీ ఒక డౌట్ రావచ్చు. సో మనకు కొన్ని కాలేజెస్లో 8th సెమిస్టర్ మెమోస్ ఇంకా ప్రింట్ కాలేవు, కొన్నిట్లో రిజల్ట్స్ రాలేవు, కొన్నిట్లో రిజల్ట్స్ వచ్చినా ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు. సో ఇవి ఇస్తలేరు. సో ఈ సర్టిఫికేట్స్ ఎవరి దగ్గర ఉంటే అప్లోడ్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్. ఎవరైతే ఫీజు అంతా కట్టేసి వాళ్ళు ఉంటారు కదా, అంటే నాన్ స్కాలర్షిప్ స్టూడెంట్స్, వాళ్ళకి అన్ని ఇస్తారు. సో వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, మీ దగ్గర ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయో దాని ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు, ఎవరికైతే రిజల్ట్స్ లేదో వాళ్ళు, అండ్ ఎవరికైతే సర్టిఫికేట్స్ ఇప్పుడే ఏమో మాకు స్కాలర్షిప్ వచ్చినాక ఇస్తాము వాళ్ళు, ఎనీ రీజన్ ఎక్సెప్ట్ బ్యాక్లాగ్ వాళ్ళకు తప్ప వేరే రీజన్స్ ఏమన్నా ఉండని మీకు అలో చేస్తారు. ఫస్ట్ పాయింట్ ఏం చేయాలంటే మీకు 1st to 7th సెమిస్టర్ అన్నీ క్లియర్ ఉండాలి. ఫస్ట్ పాయింట్, 1st to 7th సెమిస్టర్ అన్నీ క్లియర్ ఉండాలి. 7th సెమిస్టర్ మెమోస్ కూడా అప్లోడ్ చేయాలి మనం. సో 7th సెమిస్టర్ మెమోస్ ఉండాలి, దాని యొక్క జిరాక్స్ ఉండాలి. అండ్ ఇంకొక డౌట్ ఏంది, కొన్ని సెమిస్టర్లో మీరు బ్యాక్లాగ్ పడవచ్చు. ఒక 3rd సెమిస్టర్లో బ్యాక్లాగ్ వచ్చి దాని యొక్క సెమిస్టర్ రిజల్ట్స్ ఇంకొక సెమిస్టర్లో వస్తాయి కదా, దాన్ని కూడా మీరు అప్లోడ్ చేయాలి. అంటే ఇప్పుడు నార్మల్గా అన్ని పాస్ అయిన వాళ్ళకి ఎన్ని మెమోస్ ఉంటాయి, నార్మల్గా 8 ఉంటాయి, లాస్ట్ సెమిస్టర్ లేకుంటే 7 ఉంటాయి. కానీ కొందరికి ఇట్లా బ్యాక్లాగ్ వచ్చినాయి ఉంటారు కదా, ఎక్స్ట్రా ఉంటాయి. మీకు ఎన్ని ఎక్స్ట్రా ఉన్నా అన్నీ అప్లోడ్ చేయాలి. సో పాస్ అయినాయి అన్నీ 7 ఉన్నా, 10 ఉన్నా, 15 ఉన్నా, 12 ఉన్నా, కొందరికి 5-6 బ్యాక్లాగ్స్ ఉంటాయి. కానీ ఇప్పటి వరకు క్లియర్ చేసేస్తారు. మీకు పాస్ అయినట్టు అన్నీ చూపించాలి మనం సెమిస్టర్ మెమోస్. వాళ్ళు మెయిన్గా సెమిస్టర్ మెమోసే చూస్తారు. సో మీరు పాస్ అయినాయి, ఫెయిల్ అయినాయి అన్నీ పెట్టేసేయాలి.
సో ఇది మెయిన్ పాయింట్. సో 7 సెమిస్టర్స్ ఉన్న వాళ్ళు సేఫ్ కొద్దిగా. సో 7 సెమిస్టర్ మెమోస్ ఉండాలి, ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే దానికి సంబంధించినవి పాస్ అయినట్టు కూడా మనం అప్లోడ్ చేయాలి. సో అవన్నీ మనకు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏదైతే ఎవరైతే లైక్ అన్ని సెమిస్టర్ మెమోస్ ఉన్నాయి, 8 సెమిస్టర్ ఉన్నాయి, కానీ 8th సెమిస్టర్ మెమో మనకి ఇస్తలేరు. కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే మాకు ప్రూఫ్ చూపించాలి, జస్ట్ ఏదన్నా సర్టిఫికేట్ మీ కాలేజ్ తరపు నుంచి మీరు పాస్ అయ్యారు, ఆ కాలేజ్ నుండి మీకు ఎలాంటి బ్యాక్లాగ్ లేదు. ఫస్ట్ వచ్చేసి కస్టోడియన్ సర్టిఫికేట్ ఇస్తారు కాలేజ్ వాళ్ళే. అది ఏంటంటే మా కాలేజ్ దగ్గర ఈ స్టూడెంట్ యొక్క సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఇతను పాస్ అయ్యాడని ఒక కస్టోడియన్ సర్టిఫికేట్ అన్న తీసుకోండి. కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అంటే ఇతను సక్సెస్ఫుల్గా ఈ కాలేజ్లో బీటెక్ కానీ బీ.ఫార్మసీ కంప్లీట్ చేశాడు. సో కాలేజ్ తరపున స్టాంపుతో సహా ఒక ఫార్మేట్ ఉంటుంది మీ కాలేజ్లో, తీసుకుంటే అదన్నా తీసుకోవచ్చు, లేదా కస్టోడియన్ అన్నా తీసుకోవచ్చు, లేదా మీకు 8th సెమిస్టర్ మెమో ఇస్తే 8th సెమిస్టర్ మెమో వస్తే ఇక హ్యాపీ అన్నిటికన్నా 8th సెమిస్టర్. సో వాళ్ళేమన్నారంటే ఈ 3 సర్టిఫికేట్స్లో ఏదో ఒకటి మ్యాండేటరీగా ఉండాలి. ఒకటి 8th సెమిస్టర్ మెమో, లేదా కస్టోడియన్ సర్టిఫికేట్, లేదా కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్. సో మెయిన్గా అందరికీ ఒక జనరల్ డౌట్, మనకు 8th సెమిస్టర్ రిజల్ట్స్ వస్తేనే సిఎంఎం అప్లై చేసుకోవచ్చు, పీసీ అప్లై చేసుకోవచ్చు. సో 8th సెమిస్టర్ మెమో లేకపోతే ఇవి అప్లై చేసుకోరాదు. సో అది అందరికీ మోస్ట్లీ 70 to 80% ఆఫ్ స్టూడెంట్స్కి పీసీ సిఎంఎం అయితే ఉండదు. ఇప్పుడు వాళ్ళకు ఒక 1 month తర్వాత 2 months తర్వాత ఇస్తారు కాబట్టి ఇది అందరికీ ప్రాబ్లం కాబట్టి ఎవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు ఏం చెప్పారంటే 8th సెమిస్టర్ మెమో అన్న, కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అన్న, కస్టోడియన్ అన్న, ఈ మూడిట్లో ఒకటిన్నా సరిపోతుంది. వాళ్ళకు పాస్ అయ్యామని చూపించాలి అంతే, మీకు సర్టిఫికేట్ ఉందా లేదా కాదు. ఇప్పుడు అప్లోడ్ మనకు ఈ ఆప్షన్స్ కూడా ఉంటాయి, అప్లోడ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్, అప్లోడ్ మనకు టీసీ అప్లోడ్ కన్సల్టేటెడ్ మెమో, సిఎంఎం అడుగుతుంది, ప్రొవిజనల్ అడుగుతుంది. ఆ 2 ప్లేస్లో మీరు 8th సెమిస్టర్ మెమో పెట్టినా యాక్సెప్ట్ చేస్తా అన్నారు, మీరు కోర్స్ కంప్లీషన్ పెట్టినా యాక్సెప్ట్ చేస్తారు, కస్టోడియన్ పెట్టినా యాక్సెప్ట్ చేస్తారు. సో వాళ్ళే చెప్పినప్పుడు మనం ఈ 3 కనీసం 3 ఇచ్చేవాళ్ళు 3 కూడా తీసుకోండి, 2 ఇస్తే 2, 3 ఇస్తే 3. సో అవన్నీ మనకు తర్వాత ఇస్తారు కాబట్టి ఇప్పుడు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఈ 3లో ఆ 8th సెమిస్టర్ మెమో ఇచ్చిన హ్యాపీ. మనకు టైం ఉంది కాబట్టి, ఇంకా 10th వరకు టైం ఉంది కాబట్టి 10th వరకు మీకు పాసిబుల్ అయినంత వరకు కాలేజ్కి వెళ్ళి ఏదో ఒక సర్టిఫికేట్ జస్ట్ వాళ్ళకి ప్రూఫ్ చూపించాలి, ఇతను పాస్ అయ్యాడు, ఎలాంటి ఫ్రాడ్ చేయలేడు, లైక్ పాస్ అయ్యాడు. ఎందుకంటే ఎలిజిబిలిటీ వచ్చేసి బీటెక్ పాస్ అయ్యి ఉండాలి. సో పాస్ అయినట్టు మనం చూపిస్తేనే మనము ఎంటెక్ చేసుకోవడానికి కౌన్సిలింగ్కి వెబ్ ఆప్షన్స్కి ఓపెన్ చేస్తారు వాళ్ళు. సో ఇది మెయిన్ పాయింట్. అటు బీటెక్ కానీ బీ.ఫార్మసీ కానీ బీఆర్ కానీ ఏదో ఒక ప్రూఫ్ మనం చూపించాలి. సో ఇది మనకు ఇవ్వండి. సో టీసీ లేకపోయినా టీసీ ప్లేస్లో ఏదో ఒకటి పెట్టాలి అంతే, అన్నీ సేమ్ పెట్టేయచ్చు. సో ఇది మెయిన్ పాయింట్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, వాళ్ళు చెక్ చేసేదే మెమోస్ అండి, సెమిస్టర్ మెమోస్. మీరు ఆ పీసీ సిఎంఎం పెట్టకపోయినా ఫస్ట్ సెమిస్టర్ మెమో పాస్ అయ్యారు లేదా, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫస్ట్ టు 8th అన్ని పాస్ అయ్యారు లేదా చూస్తారు అంతే. మెయిన్గా చూసేది సెమిస్టర్ మెమోస్ పర్ఫెక్ట్గా ఎవరైతే అన్ని పాస్ అయినట్టు పెడతారా వాళ్ళకి ఓకే అయినట్టే, వాళ్ళు పీసీ సిఎంఎం చూడరు. సో 8th సెమిస్టర్ రాకపోతే దాని బదులు కస్టోడియన్ ఏదో ఒకటి పెట్టేయండి, ఇది మెయిన్ ఇదండి. సో వాళ్ళు చెప్పింది అయితే ఇది. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 2014 జూన్ తర్వాత నుంచి ఎప్పటిదున్నా పనికి వస్తుంది, బిఫోర్ది పనికిరాదు. అదే ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2024 జనవరి నుంచి ఎప్పుడు తీసుకున్నా 2024దే ఉండాలి. బీసీ వాళ్ళది కూడా 2024దే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎవరైతే ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఉంటారా, మీరు లైక్ 10th క్లాస్ టీసీ మీద మీకు టీసీ ఉంటుంది, దాని మీద మీ యొక్క రిలీజియన్ ఉంటుంది. సో మైనారిటీ అంటే మీరు క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, సిఖ్స్ కానీ, జైనిజం కానీ, ఇలా దాని మీద ఆ టీసీ మీద యువర్ రిలీజియన్ అంటే మీరు ముస్లిమా క్రిస్టియనా అలా క్లారిటీగా కనిపించాలి. అదొక్కటి ఉంటే సరిపోతుంది. మీ క్యాస్ట్ ఏంది, మీ రిలీజియన్ ఏంది అది కనిపిస్తే సరిపోతుంది. సపోజ్ ఇప్పుడు లేకపోతే మీరు 10th క్లాస్ ఎక్కడ చదివారో అక్కడికి వెళ్ళి మీరు టీసీ అన్నా తీసుకోండి, లేదా వాళ్ళు ఒక ఫార్మేట్ ఇస్తారు, ఇతని క్యాండిడేట్ మా కాలేజీలో 10th క్లాస్ చదివాడు, ఇతని యొక్క రిలీజియన్, ఇతని యొక్క క్యాస్ట్, ఆ ఫార్మేట్ ఇస్తారు. ఇప్పుడు లేకపోతే సపోజ్ టీసీ కానీ మీరు ఏదో ఒక ప్రూఫ్ చూపించాలి వాళ్ళకు, 10th క్లాస్ది సంబంధించింది ఐ బిలాంగ్ టు మైనారిటీ అని చూపిస్తేనే మీకు రిజర్వేషన్ స్టేటస్ వస్తుంది, లేదంటే రాదు. సో ఇది మనకు రిజర్వేషన్ వాళ్ళు. అది ఇన్కమ్ సర్టిఫికేట్. సో మనము డైరెక్ట్ అప్డేటెడ్దే పెట్టండి, ఎవరైతే బీసీ
ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 2024 ఇది మనకు సర్టిఫికేట్. అండ్ క్యాస్ట్ అయిపోయింది. స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాలి. మీరు దేని ద్వారా క్యాపా, పిహెచ్ఆ, సో ఏది ఎన్సీసీయా ఏది ఉంటే అది కూడా దాని యొక్క ఫార్మేట్ లైక్ అప్లోడ్ చేయాలి, అది కూడా సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్దే మీరు అప్డేట్ చేయాలి, లైక్ అప్పుడే మీ స్కాలర్షిప్ రావడం జరుగుతుంది. సో మెయిన్గా 2024ది అప్లోడ్ చేయాలి. దాని బేస్నే మీకు పీజీ సెట్ ద్వారా స్కాలర్షిప్ వస్తుంది. ఈ గ్యాప్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ అవసరం లేదు ఇప్పుడు. ఈ గ్యాప్ సర్టిఫికేట్ కానీ అలాంటి ఏం అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్. సో ఆధార్ కార్డ్ కూడా మీరు అప్డేట్ చేసుకోండి. ఆధార్ కార్డ్ యొక్క ఫోటో కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. సో దీన్ని మనము రెసిడెన్సీ అడిగినప్పుడు అప్లోడ్ చేయొచ్చు. లేదా ఇంకొక చాలామంది డౌట్ ఏంటంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ అంటే ఏం లేదండి, నేటివ్ సర్టిఫికేట్ అంటే మీరు ఎక్కడ నివసిస్తున్నారు, లైక్ మీ జిల్లా, మీ గల్లీ, మీ మండలం ఏంది ఒక సర్టిఫికేట్ ఉంటుంది. మీ ఫాదర్ పేరు, మీ పేరు, సన్ ఆఫ్ మీ ఫాదర్ పేరు, లివింగ్ సిన్స్ 10 years, 5 years, 1 year, ఇట్లా మీరు మీ సేవలో తీసుకోవచ్చు. అదన్నా పెట్టచ్చు. సో సార్ అది లేకపోతే ఏమన్నా పెట్టచ్చు అంటే ఆధార్ కార్డు కూడా పెట్టుకోవచ్చు. ఆధార్ కార్డులో మీ ఇంటి అడ్రస్ ఉంటుంది, ఎక్కడ ఉంటున్నారు. సో రెసిడెన్సీ ఇప్పుడు ఇక నాకు ఇప్పుడు ఈ 1 weekలో తెచ్చుకోలేను అన్న వాళ్ళు ఆధార్ కార్డు పెట్టుకోవచ్చు, ఏం కాదు. లేదు నేను తెచ్చుకుంటా అనుకున్న వాళ్ళు తెచ్చుకోవచ్చు. రెసిడెన్సీ ఎంఆర్ ఆఫీస్లో దొరుకుతుంది. మీరు క్యాస్ట్ కానీ ఇట్లా తీసుకుంటారు కదా, అది కూడా ఎత్తుకోవచ్చు. సో రెసిడెన్సీ లేని వాళ్ళు అది కాకపోతే నాన్ లోకల్స్ ఉంటారు కదా, పక్క రెసిడెన్సీ పెట్టాలి. నాన్ లోకల్స్ మాత్రమే రెసిడెన్సీ పెట్టాలి. లోకల్ వాళ్ళు మన తెలంగాణ నుంచి అప్లై చేసే వాళ్ళు మీరు ఆధార్ కార్డు పెట్టినా వచ్చేస్తుంది, ఏం కాదు. లేదు నాకు అది కూడా టెన్షన్ అవుతుందంటే వెళ్ళి తెచ్చుకోండి. సో వాళ్ళైతే ఇది చెప్పిండ్రు, మెయిన్గా ఆధార్ కార్డు కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్సీ సర్టిఫికేట్ ఓన్లీ ఫర్ నాన్ లోకల్ అండి, మీరైతే కంపల్సరీగా పెట్టాలి. సో ఎవరైతే లోకల్ వాళ్ళు ఉంటారో ఆధార్ అన్న పెట్టవచ్చు, రెసిడెన్సీ అన్న పెట్టవచ్చు, ఏదైనా ప్రూఫ్ పెట్టవచ్చు. సో ఇవి మెయిన్ సర్టిఫికేట్స్ అండి. సో బ్యాక్లాగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమన్నారంటే సార్ ఇప్పుడు నాకు బ్యాక్లాగ్ ఉంది, నేను అప్లై చేయొచ్చా అంటే నేను ఒక 3-4 times రిపీటెడ్గా అడిగేసరికి వాళ్ళకు నా గొంతు కొద్దిగా అర్థమైపోయింది. సో 2-3 persons లిఫ్ట్ చేస్తున్నారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక పర్సన్ ఒకటే డౌట్ అడగండి, లైక్ టీసీ గురించి కానీ పీసీ గురించి కానీ మీరు కూడా అడగండి. మీకేం చెప్తారో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఫస్ట్ నేను బ్యాక్లాగ్ గురించి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే యాజ్ పర్ రూల్ మాకు మీరు ఎప్పుడైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారా మాకు 8 semester మెమోస్లో పాస్ అయినట్టుంటే మీరు ఎలిజిబుల్. మాకు పీసీ పెట్టారా, సిఎంఎం పెట్టారా, మాకు ఓకే దాన్ని ఎక్స్క్యూజ్ చేస్తాం. కానీ మీరు సెమిస్టర్ మెమోస్లో పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా ఈజీగా తెలిసిపోతుంది, వాళ్ళు చూస్తారు. 1st to 7th పక్కా పాస్ అవ్వాలి. 8th రిజల్ట్స్ పెండింగ్లో ఉంటే ఏదో ఒక సర్టిఫికేట్ పెడతారు, ఎలిజిబుల్. 1st to 7th అన్నీ కరెక్ట్ ఉండి 8th semester ఫెయిల్ అయినా ఓకే మనం మేనేజ్ చేసుకోవచ్చు. కానీ 1st to 7thలో ఏదన్నా బ్యాక్లాగ్ పడితే నాట్ ఎలిజిబుల్ అన్నారు. సో మెయిన్గా 1st to 7th అన్నీ పాస్ అయ్యి 8th ఫెయిల్ అయినా ఎలిజిబులే, ఎందుకంటే 8th బదులు ఏదో ఒకటి పెట్టవచ్చు. కానీ 7th, 6th, 5th, 4th ఏదో ఒకటి బ్యాక్లాగ్ ఉంటే మనం సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే ఫెయిల్ అని ఉంటుంది. సో వాళ్ళు ఆపేస్తారు, పెండింగ్లో పెడతారు. ఎందుకంటే ఎలిజిబిలిటీ వచ్చేసి పాస్ అయిన వాళ్ళకు మాత్రమే పీజీ చేసే అవకాశం ఇస్తున్నారు. సో వాళ్ళు ఏమన్నారంటే మీరు సపోజ్ ఎగ్జామ్ రాశారు, పాస్ అవుతాను అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి తెలియదు కదా మీరు పాస్ ఓ ఫెయిల్. సో వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ ఫేజ్కి అయితే ఇయ్యం ఛాన్స్, సెకండ్ ఫేజ్కి ఇస్తాం, అంతలోపు మీ రిజల్ట్స్ వచ్చేయాలి. సో ఇట్లా చాలా డేస్ పడుతుంది సార్ అంటే మాకు తెలియదండి, మీరు పాస్ అయ్యాలి, అది పాస్ అవ్వాలి, అయిన వాళ్ళకే ఇస్తాము, ఒక్కొక్క కాలేజ్ ఒకలాగా ఉంటుంది అంటే వాళ్ళు ఇక రెస్పాన్స్ ఇస్తలేరు, లైక్ అంత కరెక్ట్ మాట్లాడతలేరు. సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ టు 7thలో ఏ బ్యాక్లాగ్ లేకపోతే హ్యాపీగా మీరు అప్లై చేసుకోవచ్చు. సపోజ్ ఏదో ఒక బ్యాక్లాగ్ ఉంటే వాళ్ళు మాత్రం హోల్డ్లో పెడతారు, అప్లోడ్ యువర్ 6th semester మెమో కానీ యూఆర్ ఫెయిల్డ్ సంథింగ్ అనేది అయితే ఇస్తా అన్నారు. సో ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రం ఒకసారి కాల్ చేయండి. కాల్ చేసిన తర్వాత మీకేమంటున్నారో ఒకసారి మాట్లాడి కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకొకళ్ళు కూడా ఒక 5-6 members కాల్ చేయండి, ఎవరైతే ఈ సిఎంఎం కానీ పీసీ కానీ అన్నీ ఉన్నాయి సార్ నాకు ఇవైతే లేవు, కాలేజీ వాళ్ళు ఇస్తలేరు, సో ఏం చేయాలి మీరు కూడా ఒకసారి కాల్ చేయండి. ఒక్కళ్ళు రిపీటెడ్ క్వశ్చన్స్ అడగకండి, ఒకటే క్వశ్చన్ అడగండి. ఒక్కళ్ళు రెసిడెన్సీ కానీ లేదా సిఎంఎం ప్రొవిజనల్ అలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ మీరు ఒక 5-6 members అడిగి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే మన స్టూడెంట్స్ అందరికీ యూస్ఫుల్ అవుతుంది. సో మెయిన్గా ఈ బ్యాక్లాగ్స్ ఇష్యూ ఒకటి సిఎంఎం పీసీ బోనాఫైడ్ లేకుంటే ఇవి రెండే ఇష్యూస్, మిగతా ఏం ఇష్యూస్ లేవు. సర్టిఫికేట్స్ అన్నీ మిగతా అన్నీ ఉంటే ఓకే, లేకుంటే ఒక సర్టిఫికేట్ లేకుండా మీకు ఆపేస్తారు.
సో ఇవన్నీ ఉంటే సరిపోతాయండి. సో ఈ గ్యాప్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదు, తర్వాత అవసరం కాబట్టి. సో నేను చెప్పినవి అయితే వాళ్ళు చెప్పింది నేను చెప్పాను. సో మీరు కూడా ఒకసారి కాల్ చేయండి, వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారో వాళ్ళు చెప్తే, నేను చెప్పిన దాంట్లో ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒక్కొక్కరికి ఒకలాగా చెప్తారు అప్పుడప్పుడు, ఎందుకంటే అక్కడ హెల్ప్ డెస్క్లో ఒక పర్సనే ఉండడు, వాళ్ళకి షిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి ఒక పర్సన్ ఒకలా ఉంటాడు. సో సిస్టమ్స్ కూడా ఇట్లా 5-6 మెంబర్స్ చెక్ చేస్తూ ఉంటారు. సో ఒకటే పర్సన్ చేయడు మనకు వెరిఫికేషన్, చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క మూడ్ బట్టి కొందరు యాక్సెప్ట్ చేస్తారు. ఒక్కొక్కసారి 7 సెమిస్టర్ పెట్టి 8th పోయినా కూడా యాక్సెప్ట్ చేస్తారు, అట్లా ఉంటారు జనాలు. కాబట్టి మీరు ఒక 5 to 6 మెంబర్స్ రేపు కాల్ చేయండి, 10 to 5 మధ్యలో చేసి మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ మనం ఇంకొకసారి దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ గురించి ఇంకోసారి చేద్దాం. సో నెక్స్ట్ వీడియోలో మొత్తం మన తెలంగాణలో ఉన్న ఎంటెక్ కాలేజ్ కానీ ఎంఫార్మసీ కాలేజ్ యొక్క లిస్ట్ చెప్తాను. సో దట్ మీరు ఈజీగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చండి. సో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా, ఇంకేమన్నా మిస్టేక్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో రేపైతే ఒక 5-6 మెంబర్స్ కాల్ చేయండి హెల్ప్ డెస్క్కి. కాల్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారో కూడా కింద ఎలాబరేట్ చేయండి. ఈ క్వశ్చన్ అడిగినా వాళ్ళు ఇట్లా చెప్పిండ్రు అని కొద్దిగా డీటెయిల్గా ఎలాబరేట్ చేస్తే అందరికీ యూస్ఫుల్ అవుతుందండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ, JRF నోటిఫికేషన్, PhD నోటిఫికేషన్, గేట్ మీద PSU జాబ్స్ కానీ ఎవ్రీడే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. కింద నా యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.